నమస్తే. టీవీవీఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం జనవరి 18వ తేదీ ఆదివారం నాటి దిన ఫలితాలలో ఈరోజు పంచగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. అంటే జనవరి 26 18వ తేదీ ఆదివారం రోజున చంద్రుడి సంచారం పూర్వాషాఢ 4వ పాదం నుంచి ఉత్తరాషాఢ 1, 2 పాదాల మీదుగా మకర రాశిలో ఉత్తరాషాఢ 1, 2 పాదాలు ధనుసు రాశి నుండి మకరంలోకి ప్రవేశించి సంచరించటం జరుగుతుంది. ఈరోజు మాఘ అమావాస్య అనటం జరుగుతుంది. కావడంతో పాటు మకర రాశిలో పంచగ్రహ కూటమి అంటే సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని ప్రభావం ప్రారంభమవుతుంది ఈరోజు అనేది జరుగుతుంది. ఈ రోజున ఈ పంచగ్రహ కూటమి 12 రాశుల వారిపై ప్రభావాలు మరియు భవిష్యత్తు సూచనలు, ఈరోజు ప్రభావాలు ఎలా ఉంటాయి అనేది క్లుప్తంగా చర్చించుకుందాం. ఇందులో ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఈ పంచగ్రహ కూటమి ఈరోజు సాయంత్రం నుంచి ఈ చంద్రుడు కూడా అక్కడ చేరుకోవటం జరుగుతుంది. అక్కడ ఈవినింగ్ నుంచి జరుగుతుంది. ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే కనుక వీరికి మేషరాశి వారికి వృత్తిలో పని ఒత్తిడి పెరుగుతుంది అనేది చెప్పచ్చు. ఆర్థిక లాభాలు ఉంటాయి బాగానే ఉన్నప్పటికీ కూడా ఈ పంచగ్రహ కూటమి వల్ల తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ సూర్యుడు, కుజుడు అనుకూలిస్తారు 10లో మేషరాశి వారికి. అయితే బుధుడు, శుక్రుడు అనుకూలం కాదు. చంద్రుడు కూడా అనుకూలిస్తాడు, పర్వాలేదు. దీని మూలంగా ఆర్థిక లాభాలు, ఉద్యోగం పరంగాను అన్నిట్లోనూ కూడా బాగానే ఉంటుంది. అది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అనేది సూచిస్తుంది. ఎందుకంటే వ్యాపార వృత్తి విషయాలకి తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు. ఎందుకంటే 7th లార్డు శుక్రుడు 10లో సంచరిస్తున్నాడు, అనుకూలం కాదు అనేది చెప్పచ్చు. ఇక ప్రయాణాల్లో కూడా వీరు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైన ప్రభావాలు వీరికి ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక వృషభ రాశి వారికి 8, 9లో సంచారం అనేది చెప్పచ్చు. అప్పులు, ఆర్థిక పరిస్థితి అయితే వీరికి మెరుగుపడుతుంది. అంటే శనిను, గురు అనుకూలం వృషభ రాశి వారికి మామూలుగా. ఇక ఈ 9లో సంచారానికి శుక్రబుధులు ఇక్కడ అనుకూలం లేరు. రాహు అలాగే కుజుడు, గురు, రవి కూడా అనుకూలం కాదు పెద్దగా 9వ స్థానంలో. ఇక చంద్రుడు కూడా ఒక మాదిరిగా అనేది చెప్పచ్చు. కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి. కాకపోతే శని, గురువులు అనుకూలం కాబట్టి వీడి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది. అప్పులు తీరే అవకాశం అయితే ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలుకి కూడా అనుకూల సమయం అనేది చెప్పచ్చు వీరికి ఈరోజు. ఇక మిథున రాశి వారికి పంచగ్రహ కూటమి వల్ల ఉద్యోగంలో కొద్దిపాటి సవాళ్లు ఎదురవుతాయి అనేది చెప్పచ్చు. మిథున రాశి వారికి అష్టమంలో కాబట్టి ఎక్కువగా కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొనేది ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా సహచరులతో వివాదాలకి దూరంగా ఉండాలి అనేది కూడా సూచిస్తుంది. ఎందుకంటే 5 గ్రహాల కూటమి అష్టమంలో జరుగుతుంది కాబట్టి వీరికి కొద్దిపాటి మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది. అలాగే సహోద్యోగులతో ఇబ్బందులు ఎదుర్కొనేది, ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొనేది, ఇంకా ఆరోగ్యపరంగా కొద్దిపాటి అనారోగ్య సూచనలు, మానసిక ఒత్తిడి. అలాగే ఈ రాశ్యాధిపతి 10లో సంచరిస్తున్నాడు. మిథున రాశి వారికి ఎక్కువగా వృత్తి ఉద్యోగాలకి ఎక్కువగా ఫలితాలు, ప్రభావాలు ఉంటాయి అనేది చెప్పచ్చు. కర్కాటక రాశి వారికి సప్తమంలో ఎక్కువగా మేజర్గా చంద్ర సంచారం, పంచగ్రహ కూటమి పంచమంలో జరుగుతుంది కాబట్టి సప్తమంలో జరుగుతుంది. మానసిక ఒత్తిడి వీరికి కూడా ఉంటుంది. కుటుంబ కలహాలు ఉండొచ్చు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శివారాధన ఎక్కువగా వీరికి మేలు చేస్తుంది అనేది చెప్పటం జరుగుతుంది. మానసిక ఒత్తిడి అంటే కర్కాటక రాశి వారికి బుధుడు 10వ స్థానాధిపతి, 3వ స్థానాధిపతి కూడా 7లో అనుకూలం కాదు. శుక్రుడు కూడా అనుకూలం కాదు. అలాగే 7లో
4 గ్రహాలు అనుకూలం కాదు, ఓన్లీ చంద్రుడే కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి. దీనివల్ల కూడా వారికి మానసిక ఇబ్బందులు కూడా, చంద్రబలం కూడా తక్కువే ఉంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు. ఇక సింహరాశి. సింహరాశి వారికి 6లో చంద్ర సంచారం, ఈ పంచగ్రహ కూటమి జరుగుతుంది. 6లో కూడా వీరికి శుక్రబుద్ధులు అనుకూలించారు. గురు, కుజ, రవిలు అనుకూలంగా ఉన్నారు ఈ సింహరాశి వారికి. ఇక 6లో చంద్ర సంచారం అనుకూలం అనేది చెప్పచ్చు. ఇక గృహ సౌకర్యాలు అయితే వీరికి మెరుగుపడతాయి అనేది చెప్పచ్చు. 4వ అధిపతి 6లో సంచరిస్తున్నాడు, మంచిగా ఉంటుంది. కానీ పిల్లల విషయంలో కొద్దిపాటి ఆలోచనలు, ఆందోళనలు కలగవచ్చు. కొత్త పనులు ప్రారంభించే ముందు ఎక్కువగా కొద్దిపాటి ఆలోచనలు చేయండి. ఎందుకంటే 3వ స్థానాధిపతి శుక్రుడు కూడా 6లో సంచారం అంత అనుకూలంగా లేదు అనేది. నూతన ప్రారంభాలకి కొద్దిపాటి ఆలోచనలు చేయాలి. ఇక కన్యారాశి. కన్యారాశి వారికి 5లో మేజర్గా చంద్ర సంచారం మేజర్గా ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు అయితే ఉంటే వాణిజ్యపరంగా బాగానే ఉంటుంది. 5లో శుక్రబుద్ధులు అనుకూలిస్తున్నారు. రవి, కుజలు అనుకూలం లేదు. ఇక 5లో పంచమంలో చంద్రుడు కూడా మధ్యమంగా అనుకూలిస్తాడు. తోబుట్టువుల నుండి సహాయం అయితే అందుతుంది అనేది చెప్పచ్చు. తృతీయాధిపతి కుజుడు అనుకూలంగా 5లో కొద్దిపాటి అనుకూలతలు ఇస్తాడు. ఆస్తి వివాదాలు 4లో పరిష్కారం అవుతాయి అనేది చెప్పచ్చు. ఇక తులారాశి వారికి ఎలా ఉంటుందంటే కనుక, తులారాశి వారికి అక్కడ శని, గురువు కూడా అనుకూలిస్తున్నారు. తులారాశి వారికి 4లో ఎక్కువగా మేజర్గా చంద్ర సంచారం, 3లో మొదలయ్యి ఇక ఆదాయం 4లో శుక్రబుధులు అనుకూలంగా ఉన్నారు. తులారాశి వారికి రాశ్యాధిపతి అనుకూలంగా ఉన్నాడు. ఆదాయం వృద్ధి చెందుతుంది. అక్కడ గురువు అనుకూలంగా ఉన్నాడు, శని అనుకూలంగా ఉన్నాడు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం తగు శ్రద్ధ తీసుకోవాలి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 2, 3లో చంద్ర సంచారం అంటే పంచగ్రహ కూటమి 3లో జరుగుతుంది. వీరికి ఆకస్మిక ప్రయాణాలు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనవసర ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వ్యయ స్థానాధిపతి తృతీయంలో చంద్ర సంచారం కాబట్టి, తృతీయానికి చంద్ర సంచారం అనుకూలమే అయినా కానీ వ్యయ స్థానాధిపతి తృతీయంలో సంచరిస్తున్నాడు కాబట్టి ప్రయాణ ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రుణ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఫలిస్తాయి అనేది చెప్పచ్చు. కుజుడు 3లో ఉన్నాడు కాబట్టి, రాశ్యాధిపతి సంచరిస్తున్నాడు కాబట్టి పంచగ్రహ కూటమి వల్ల వీరికి ఈ ఫలితాలు ఉంటాయి ఈరోజు అనేది చెప్పచ్చు. ఇక ధనుసు రాశి వారికి, ధనుసు రాశిలో సంచారం ఉత్తరాషాఢ మీద మొదలయ్యి పూర్వాషాఢ మీద, ఉత్తరాషాఢ మించి మకర రాశికి కూడా పంచగ్రహ కూటమి. వీటన్నిటి ఫలితాలు ఎలా ఉంటాయంటే, ధనుసు రాశి వారికి గురువు సప్తమంలో కొంచెం అనుకూలతలే ఉంటాయి. తృతీయంలో రాహు అనుకూలిస్తున్నాడు. స్థిరాస్తి వృద్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది. వీరికి పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి, వ్యాపారాలు పుంజుకుంటాయి. ధనుసు రాశి వారికి 2లో పంచగ్రహ కూటమి, శుక్రబుధులు అనుకూలం అని చెప్పచ్చు. 2వ రాశ్యాధిపతి 4లో సంచరిస్తున్నాడు కాబట్టి అక్కడ గురువు అనుకూలంగా ఉన్నాడు అనేది చెప్పచ్చు. ఈ విధమైన వ్యాపారాలు పుంజుకుంటాయి, ఆటంకాలు తొలుగుతాయి, పనుల్లో స్థిరాస్తి వృద్ధి చెందే అవకాశాలు ఈ పంచగ్రహ కూటమి వల్ల కూడా వీరికి ఈరోజే కాకుండా జనరల్గా ఈ ప్రభావాలు ఉంటాయి. మకర రాశి. మకర రాశి వారికి రాశిలో వ్యయస్థానం నుంచి రాశిలో సంచారం, రాశిలోనే పంచగ్రహ కూటమి జరగటం వల్ల కీలక నిర్ణయాలలో కుటుంబ మద్దతు అయితే లభిస్తుంది వీరికి అనేది చెప్పచ్చు. 5 గ్రహాల కూటమి అక్కడ జరుగుతోంది కాబట్టి రాశిలోనే శుక్రబుద్ధులు, బుధుడు అనుకూలించకపోయినా శుక్రుడు అనుకూలిస్తున్నాడు రాశిలో. ఇక వ్యయస్థానంలో మొదలైన చంద్ర సంచారం, రాశిలో చంద్ర సంచారానికి కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి కాబట్టి వాహన యోగం కూడా ఉంటుంది వీరికి అనేది చెప్పచ్చు. ఎందుకంటే 4వ స్థానాధిపతి కుజుడు రాశిలోనే సంచరిస్తున్నాడు, వాహన యోగం అనేది చెప్పచ్చు. ఇక ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి. కుంభరాశి వారికి అయితే కనుక వ్యయస్థానంలో పంచగ్రహ కూటమి జరుగుతుంది. పనుల్లో జాప్యాలు ఎక్కువగా ఎదుర్కొంటారు, ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది, శ్రమాధిక్యత ఎక్కువగా చోటు చేసుకుంటుంది. విదేశీ ప్రయత్నాలు అయితే వీరికి ఫలిస్తాయి అనేది చెప్పచ్చు. వ్యయస్థానంలో పంచగ్రహ కూటమికి ఖర్చులు మాత్రం అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా జుమ్ అంటూ లాగేస్తుంది మొత్తం ఖర్చులు.
ఈ విషయాల్లో కొద్దిపాటి జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు. మీన రాశి వారికి లాభస్థానంలో పంచగ్రహ కూటమి. వీరికి లాభస్థానంలో అన్ని గ్రహాలు లాభమే అని చెప్పచ్చు. ఈ మీన రాశి వారికి ఎక్కువగా పంచగ్రహ కూటమి వల్ల లాభం పొందే రాశి ఏదన్నా ఉంది అంటే అన్ని విధాలుగా కూడా మీనరాశి అనేది చెప్పచ్చు. ఈ మీన రాశి వారికి ఆదాయం పెరిగే సూచనలు ఉంటాయి. ఆస్తి వివాదాలు పరిష్కారాలు అవుతాయి ఈ పంచగ్రహ కూటమి వల్ల. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఈ విధమైన అనుకూలతలే ఉంటాయి ఈరోజు కూడా వీరికి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఈ విధమైన క్లుప్తంగా ఈ రోజువారీ ఫలితాల్లో చెప్పుకున్నాము. కీలక అంశాలు అసలు మామూలుగా ఆరోగ్యం కానీ ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా అని కానీ, కెరీర్ విషయాల్లో ముఖ్యమైన పాయింట్స్, కీ పాయింట్స్ ఏంటంటే మేష కర్కాటక రాశుల వారికి వాహన ప్రయాణాలలో ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు పంచగ్రహ కూటమి వల్ల మానసిక అశాంతి కలగవచ్చు ఈ రాశుల వారికి. మేషరాశి, కర్కాటక రాశి వారికి, ఈ రెండు రాశుల వారికి కూడా చెప్పడం జరుగుతుంది. ఇక తదుపరి నిరుద్యోగులకి మంచి అవకాశాలు అయితే వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఈ పంచగ్రహ కూటమి వల్ల అనేది ఇది కొనసాగుతుంది. మకర రాశి నుంచి మళ్ళీ కుంభరాశికి కూడా జరుగుతుంది కొన్నాళ్ళ తర్వాత. ఇది ఈ విధంగా కొనసాగుతుంది. ఇక పంచగ్రహ కూటమి వల్ల భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఈ రాశుల వారికి అంటే కనుక, మకర రాశిలో ఏర్పడే ఈ కూటమి సామాజికంగా భారీ మార్పులకి సంకేతం అనేది చెప్పడం చేస్తున్నారు. దీంట్లో దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది పునాది వేస్తుంది ఇప్పుడు బాగానే. కానీ త్వరితగతిన ఫలితాలు మాత్రం ఆశించకుండా వదిలేయాలి. దాన్ని అలా ఇన్వెస్ట్ చేసి కొన్నాళ్ళ పాటు దాన్ని అలా వదిలేయాలి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి మంచిది. భవిష్యత్తులో మంచిగా కొంతకాలం తర్వాత మంచి లాభాలకు అవకాశం ఉంటుంది. ఇక ఈ విధమైన ప్రభావాలు ఉంటాయి. దీని మూలంగా క్లుప్తంగా చెప్పుకోవటం జరిగింది. ఇక పరిహారాల విషయానికి వస్తే కనుక శివారాధన. ఈరోజు అమావాస్య, శివునికి అభిషేకం లేదా పాలు సమర్పించడం వల్ల కూడా చంద్రదోషాలు తొలుగుతాయి అనేది శాస్త్రంలో చెప్తారు. ఇక స్తోత్ర పఠనం అయితే కనుక వృశ్చిక రాశి వారు విష్ణు సహస్రనామాలు, మేషరాశి వారు హనుమాన్ చాలీసా పఠించడం శ్రేయస్కరం వీరికి, ఈ రెండు రాశుల వారికి కూడా. ఇక దానం విషయాలకు వస్తే కనుక పేదలకు అన్నదానం, ఎర్రటి పప్పు దానం చేయడం వల్ల కుజ శని ప్రభావాలు తగ్గుతాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇది మిగతా రాశులన్నీ వారి కూడా శివారాధన, శివునికి అభిషేకం, పాలు సమర్పించడం చంద్రునికి, ఇవన్నీ కూడా అందరూ చేసుకోదగ్గ పరిహారాలు. ఇది క్లుప్తంగా పంచగ్రహ కూటమి వల్ల ఈరోజు ఈ ద్వాదశ రాశుల వారు పొందే అనుభూతులు, ప్రభావాలు, పరిష్కారాలు, ముఖ్యంగా ఎవరేం పాటించాలి అనేది గ్రహాల రాశుల వారీగా చెప్పుకోవటం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.